రాజధానికి భూములు ఇచ్చిన రైతు తన పొలాన్ని దున్నాడు. మొత్తం మల్కాపురం రెవెన్యూ పరిధిలో ఇనాం భూములు 80 ఎకరాలు ఉండగా అందులో 17 ఎకరాలు వివాదాస్పదంలో ఉన్నాయి. మొదటి సంవత్సరం ఈ పొలాలకు చెక్కులు ఇచ్చిన సిఆర్డీఏ రెండో సంవత్సరంలో చెక్కులు ఇవ్వకుండా తాత్సారం చేస్తోంది. ఆ 17 ఎకరాల రైతులు పదే ప్రశ్నించిన ఈ పొలం వివాదాస్పదంలో ఉందని, ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని సిఆర్డీఏ రైతులకు సూచించారు. విసుగు చెందిన రైతు తనకు చెక్కు ఇచ్చేంత వరకు తన భూమిలో వ్యవసాయం చేసుకుంటానని తెలిపాడు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ నరసింహారావు అందిస్తారు. నరసింహ, ప్రస్తుతం సిఆర్డీఏ భూముల విషయంలో ఏం జరుగుతోంది? రాజధాని భూ సమీకరణ ఏదైతే ఉందో రాజధాని కోసం దాదాపు 30,000 ఎకరాలని ప్రభుత్వం సేకరించింది. ఇందులో భాగంగా ఇప్పుడు ఏదైతే ఉందో తుళ్ళూరు మండలం మల్కాపురం గ్రామానికి చెందినటువంటి 18 ఎకరాలు భూమి వివాదాస్పదంగా మారింది. ఈ భూమి ఏదైతే ఉందో ప్రధానంగా కూడా కొంతమంది రైతులు దీన్ని గతంలో మున్సిపల్కి కర్ణాలకి 18 ఎకరాల భూమిని ఇచ్చారని చెప్పేసి 1940 నుంచి వరకు గత కొంతకాలం కూడా వారి ఆధీనంలో ఉంది. వాటి తర్వాత రైతులకు అమ్ముకున్నారని సమాచారం. కానీ ఈ రైతులు ఎవరైతే ప్రస్తుతం కొనుగోలు చేసి దాంట్లో భూమి హక్కుదారుడిగా ఉన్నారో వాళ్ళకి మొదటి సంవత్సరం కౌలును కూడా ప్రభుత్వం చెల్లించింది. అయితే ఎవరైతే మున్సిపులు కర్ణాలు అంతేకాకుండా దేవాలయం సంబంధించినటువంటి భూములు ఉన్నాయో ఈ భూముల్ని మా భూములు అంటూ కూడా కొంతమంది బ్రాహ్మణుల సంఘానికి చెందినటువంటి వాళ్ళు, కొంతమంది అర్చకులు తమకు కూడా హక్కు ఉంది, కౌలు డబ్బులు మాకు ఇవ్వాలని చెప్పేసి కూడా సిఆర్డీఏ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఈ సిఆర్డీఏ అధికారులు ప్రస్తుతము ఈ సర్వే నంబర్లు కానీ దీనికి సంబంధించినటువంటి 18 ఎకరాల భూమికి సంబంధించినటువంటి విస్తీర్ణానికి సంబంధించినటువంటి కౌలు రైతులకు చెల్లిస్తున్నామని చెప్పేసి కూడా సిఆర్డీఏ అధికారులు ఈ అర్చకులకు చెప్పడం జరిగింది. దీంతో వాళ్ళు కోర్టుని ఆశ్రయించి కోర్టులో కేసు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టులో ప్రస్తుతం వివాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులకు మొదటి సంవత్సరం కౌలు చెల్లించినప్పటికీ ఈ సంవత్సరం కౌలు ఇవ్వటము జరగదని చెప్పేసి కూడా ఇవ్వలేము, ప్రస్తుతం కోర్టులో కొనసాగుతుంది. ఈ వివాదము అటు అర్చక సంఘాలకు కానీ లేకపోతే ఇటు రైతులకు ఎవరో ముందు తేల్చుకున్న తర్వాత కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత సిఆర్డీ అధికారులు కౌలు చెల్లిస్తామని చెప్పేసి స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహించినటువంటి ఈ మల్కాపురం చెందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో మొదటి సంవత్సరం కౌలు ఇచ్చినప్పుడు రెండో సంవత్సరం ఎందుకు ఇవ్వాలంటూ కూడా సిఆర్డీ అధికారులు నిలదీశారు. అంతేకాకుండా కూడా కౌలు ఇవ్వనప్పుడు భూమిని సిఆర్డీఏ కానీ రాజధానికి ఎందుకు ఇస్తామంటూ కూడా ఈ రోజు రైతులు ఆ 18 ఎకరాల భూమిని సాగు చేయడం జరిగింది. దీంతో ఈ 18 ఎకరాలు మల్కాపురం చెందినటువంటి భూమి వివాదాస్పదంగా మారినట్టు మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ 18 ఎకరాల భూమిపై కోర్టు జడ్జిమెంట్ ఇచ్చే వరకు మాత్రం కౌలు చెల్లించే ప్రసక్తి లేదని చెప్పేసి సిఆర్డీ అధికారులు స్పష్టం చేసిన నేపథ్యంలోనే ప్రస్తుతం మల్కాపురం చెందినటువంటి 18 ఎకరాలు మాత్రం వివాదాస్పదంగా మారినట్టు మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నరసింహ.